మాట్లాడారు వాళ్ళు బయటకు. నేను ఫస్ట్ రాగానే నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్స్, నువ్వు చాలా ముందుకెళ్తావు అనుకున్నా, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఓటింగ్ ఎందుకు రాలేదో మాకు తెలియలేదు, అసలు మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేమేమన్నారు వాళ్ళు. అదే అంటున్నా, వాళ్ళు అదే అన్నారు, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకటమ్మా, మనం 105 days ఉంది, ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చూపించారు, జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ 2 వారాలు నేను గేమ్ ఆడలే, ఈ 2 రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నారు, కానీ అదే గేమ్ నిఖిల్తో అదే ఎవరైతే కంటెస్టెంట్ పృథ్వీ ఉన్నాడో వాడు నా టీంలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన. ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు, ఫిజికల్ డ్యామేజ్కి ఒక లిమిట్ ఉండదు. దెబ్బ తగిలి మొహాన్ని తగిలితే ఎవడు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గారు వాళ్ళే మాట్లాడారు. మీరు చూసుంటే, అరే మనం ఆర్టిస్టులం రా, బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది, చేతులు కాలు. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివాజీ అన్న చెయ్యికు ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, ఆయన సీజన్ అంతా అట్లే ఉండిపోయాడు పాపం. సో ఎవడు రెస్పాన్సిబుల్? అది ఇంకా ఎక్కువ స్ట్రెచ్లు అయింది అనుకో. నా దాంట్లో ఉన్న కంటెస్ట్ నబీల్ ఉన్నాడు, నబీల్కి చెయ్యి ఇరిగింది, నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే రేపు పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నది నా కాంటెక్స్ట్ ఉండేది. సో దానివల్ల తీసేసారంటే దట్స్ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ముందే చెప్పిన, ఆడియన్స్కి నచ్చిన రోజులు వస్తారు, నచ్చిన రోజు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో, నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చేయాలి.